సెప్టెంబర్ 4 దేవుని వాగ్దానం. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. దశలోనిక రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. పిల్లరా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాయి. ఈరోజు వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనలో చాలామందికి, ప్రతి ఒక్కరికి వర్ధిల్లాలని కోరిక ఉంటుంది. అయితే ఎక్కువ శాతం భౌతికంగా, అంటే ఈలోకపరంగా వర్ధిల్లాలని కోరుకునేవారు మనకి కనబడుతూ ఉంటారు. వాటిలో భూలోకంతో పాటు ఈలోక సంబంధమైన వాటిలో వర్ధిల్లడంలో పాటుగా ఆధ్యాత్మికంగా కూడా వర్ధిల్లాలనుకునేవారు కొంతమంది మనకి కనబడుతూ ఉంటారు. ఈరోజు ఆధ్యాత్మికత వర్ధిల్లటం అనేది చాలామంది ఆలోచనల్లో పెట్టుకోవట్లేదు. లోక సంబంధంగా నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని మాత్రమే ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించే నీవు ఆత్మలో నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త లేక నీ భార్య, నీ కుటుంబం, నీ స్నేహితులు, బంధువులు, నీ చుట్టూ ఉన్నవారు, వారు వర్ధిల్లుతున్నారా లేదా అని ఆలోచించే మనసు నీకు లేకపోతే నువ్వు ఇప్పుడే ఆ మనసు కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నువ్వు వారికి బోధించి, వారి కొరకు ప్రార్థించి ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనేటువంటి తపన నువ్వు కలిగి ఉంటే నీ తపనను ప్రభు నెరవేర్చిపోతా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు కుటుంబాలలో అనేక రకాల సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడానికి ప్రధాన కారణం ఆధ్యాత్మిక చింతన లేకపోవడమే. ఎవరైతే క్రీస్తులో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారో అటివారు లోక సంబంధమైన పాపములో పడిపోకుండా కుటుంబము సమాధానంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా వెళుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి భౌతిక సంబంధమైన అభివృద్ధిని కలిగింపజేస్తుంది. ఈ విషయాన్ని నీవు జ్ఞాపకం పెట్టుకో. భౌతిక సంబంధమైన అభివృద్ధి కోసం ప్రాకులు పడితే ఆధ్యాత్మికతను కోల్పోతావు. ఇది చాలా స్పష్టమైనటువంటి వివరణ. ఎవరైతే లోక సంబంధంగా అభివృద్ధి పొందాలి, నేను ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారో అలాంటి వారి జీవితాలు దేవునితో పెనవేసుకుని ఆధ్యాత్మికంగా ఎదిగితే దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని చాలా స్పష్టమైన మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఆ ఐశ్వర్యము నీకు కావాలి, లేక నేను అభివృద్ధి పొందాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి అని అంటే మొదట నీవు ఆయన నీతిని, రాజ్యమును వెతుకు. అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. అభివృద్ధి ఆత్మలో చాలా అవసరం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి, అభివృద్ధి వారికి అనుగ్రహించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు, వాటన్నిటిలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. నేడు వారికి మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.